హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్స్. అక్షయ తృతీయ స్పెషల్గా ఈరోజు మనం మామిడికాయ పులిహోర చేసేద్దాం. ఇది చూస్తేనే నోరూరిపోతుంది. మామిడికాయ పులిహోర దేవుడికి నైవేద్యంగా పెట్టినా మనం తిన్న రెండిటికి సూపర్ హిట్. మరి మామిడికాయ పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? రైస్, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, నూనె, కరివేపాకు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, కొత్తిమీర, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, ఇంగువ. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టాలి. తరువాత ఆ బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. అన్నం కొంచెం చల్లారిన తరువాత అందులో కొంచెం పసుపు, అలాగే మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. అలాగే కరివేపాకు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా అని రైస్ని నలిపేయకూడదు. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి 2 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రైస్ మిక్చర్లో వేసి బాగా కలుపుకోవాలి. తాలింపుతో పాటు రైస్ మిక్చర్లో కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడినంత కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఈ స్టేజ్లో వేస్తే బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. అంతే అండి, రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన మామిడికాయ పులిహోర రెడీ. మరి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన అటుకుల పాయసం చేద్దామా?
అటుకుల పాయసం కోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వేడి పాలు పోసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలో ఒక హాఫ్ కప్ అటుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పవిత్రమైన అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మామిడికాయ పులిహోర మరియు అటుకుల పాయసం మీరు కూడా ఇంట్లో తయారు చేసి నైవేద్యం పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.